ప్రారంభంలోనే 4 అపజయాలు. ఇతనెందుకు పనికిరాడనే అపవాదులు. భయపడలేదు, పట్టు వదల్లేదు. 5వ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి ఓటమన్నది లేకుండా సినిమా రంగంపై తనదైన ముద్ర వేశాడు. నిజ జీవితాల్ని తెరపై ఆవిష్కరించే ఆ దర్శకమణి మణిరత్నం అని అందరూ పిలిచే గోపాలరత్నం సుబ్రమణ్యం. నాయకుడు అనే పదానికి విశిష్ట అర్థం చెప్పిన ఆయన పుట్టినరోజు నేడు. సందె పొద్దు మేఘం పూల జల్లు కూటిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నది చూడు. సందె పొద్దు మేఘం పూల జల్లు కూడిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, చల్లకి చిన్నది ఉంది మజాలకు రమ్మంటుంది, ఒకే ఒక కిమ్మంటుంది. ఉగ్రవాదం. రోజా సినిమా ద్వారా దీని నష్టాల్ని ఆవిష్కరించారు. చిన్ని చిన్ని ఆశలతో కొండంత ఆనందంతో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి భర్త దూరమైతే అతను తిరిగి వస్తాడో రాడో తెలియకపోతే ఆమె మానసిక సంఘర్షణ ఏంటి, వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఇలాంటి అంశాల్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ కు అవకాశం కల్పించి ఓ సంగీత మాంత్రికుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసిన ఘనతను కూడా అందుకున్నారు. दिल ही छोटा सा छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा. हंसी वादियाँ ये खुला आसमां, आ गए हम कहाँ है मेरे साजना. इन बहारों में दिल की कली खिल गई, मुझको तुम जो मिले हर खुशी मिल गई. तेरे रूठों पे సమాజాన్ని పట్టిపీడుస్తున్న మరో సమస్య మత సంఘర్షణలు. అందరం మనుషులమన్న విషయాన్ని మర్చిపోతున్న నరరూప రాక్షసుల వల్ల సమాజం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది, దానివల్ల ఎన్ని కుటుంబాలు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయనే నేపథ్యానికి ప్రేమ కథను కలిపి బొంబాయిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. नाचे मोर पानी में छम छम, गाए कोयल दिल चाहे सरगम, चाहे खिलती कली शबनम, है अब एक बेटी चाहे हम. ऐसे मत कहो कुछ भी तुम, नजर फेर लो हमसे तुम, बहुत हंसी नजारे हैं बस इनको देखो तुम. जाने क्या क्या कर जाना, कैसी धूम मचा जाना. कल का क्यों सोचे भला हम, आज में ही चलो चिले जरा हम. ऊपर वाला जब एक है सबका, एक होके फिर ये कल जरा हम. गल्ला गल्ला हल्ला गल्ला, गल्ला गल्ला हल्ला गल्ला. जीरो उसका ఇక ప్రేమ కథా చిత్రాలను నిర్మించడంలోనూ మణిరత్నంది విలక్షణ శైలి. ఆయన నిర్మించిన దిల్ సే సఖి లాంటి చిత్రాలు సాధించిన విజయాలు భారత చలనచిత్ర పరిశ్రమను నివేరపరిచాయి. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అదే పంథాలో సాగిపోయిన ఎంతో మంది దర్శకులు నిర్మాతలు సైతం విజయాన్ని సాధించి ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. Show
3 విభిన్న నేపథ్యాలకు చెందిన 3 యువకుల జీవితాల ఆధారంగా నిర్మించిన చిత్రం యువ. విడుదలై ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమేంటి, వారికి అడ్డుపడుతున్న అంశాలేంటి, ఈ వయసులో వారు చేసే పనులు వారి భవిష్యత్తును ఎలా మార్చేస్తున్నాయి, ఇలాంటి అంశాల్ని ఈ సినిమాలో ఆవిష్కరించి మెప్పించారు. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, విక్రమ్ లాంటి అగ్రనటులతో రావణ్ నిర్మించిన మణిరత్నం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇలాంటి సందర్భాలు ఆయనకు కొత్త కాదు. అందుకే గోడకు కొట్టిన బంతిలా మరో వెండితెర అద్భుతాన్ని ఆవిష్కరించే పనిలో పడ్డారు. విలక్షణ చిత్రాల విశిష్ట దర్శకుడు ఇంకెన్ని సంచలనాలు సృష్టించనున్నాడు. तुम होते कौन हो मुझे मारने वाले?